హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ గవ్య సిద్ధ ఎండి పంచగవ్య డాక్టర్ ఆనంద్ గారు ఉన్నారు. సార్తో మాట్లాడి పూర్తి వివరాలు తెలుసుకుందాం. నమస్తే గురుజీ. ఓం నమస్తే జీ, వందే గోమాత్రం. ఎలా ఉన్నారు? అద్భుతంగా అండి. వెరీ నైస్. సో హెయిర్ ఈ రోజుల్లో గ్రే హెయిర్ ఒకటి, అలాగే జుట్టు రాలిపోయే సమస్య చాలా కామన్ అయిపోయింది. సో చాలా మందికి ఉండే డౌట్స్ని క్లియర్ చేయడానికి నేను ఈరోజు మీ ముందుకు వచ్చాను. సో కామన్ డౌట్స్ ఏంటంటే హెయిర్ జుట్టు రాలిపోతుంది, ఏం చేయాలి? ఏమైనా ఎక్స్టర్నల్గా ఏమైనా పెట్టుకున్నా సరే తాత్కాలికంగానే ఉంటుంది. సో పర్మనెంట్గా జుట్టు రాలిపోకుండా అలాగే గ్రే హెయిర్ నుంచి బ్లాక్ హెయిర్గా మారాలంటే ఏం చేయాలి? ఈ రోజుల్లో జరుగుతున్నది ఏంటి అనేసి అంటే, హెయిర్ రాలిపోతుంది అనేసి అంటే హెయిర్ ఫాలిక్యూల్స్ని ఎలా క్యూర్ చేసుకోవాలి, ఎలా రిపేర్ చేయాలి అంటే, ఉదాహరణకు చెట్టు ఎండిపోతున్నది, ఆకులు రాలిపోతున్నాయి, దాని లోపల కావాల్సినంత ఆకర్షణ అంటే గ్లో అనేది కనిపిస్తలేదు. ఓన్లీ అక్కడక్కడనే మీరు మేనేజ్ చేస్తూ ఉన్నారు. అయితే ఆయుర్వేదం ఏం చెప్తుంది అనేసి అంటే, రూట్ కాజ్ని చూడమని చెప్తున్నది ఇక్కడ. ఇప్పుడు మనం రూట్ కాజ్ అంటే అసలు శరీరం లోపల ఎక్కడ ఇబ్బంది పడుతున్నది, వెంట్రుకల రాలిపోతుందంటే ఎందుకు రాలిపోతున్నది, దీన్ని మనం తెలుసుకోవడానికి కొంచెం ఈరోజు ప్రయత్నం చేద్దాం. ఓకేనా? మెయిన్గా ఏంటంటే శరీరం లోపల వెంట్రుకలు, గోర్లు, ఇదొక ప్రత్యేక స్థానం ఉంది వీటికి. దీని లోపల కెరటిన్ అనేసి ఈ ప్రోటీన్ ద్వారా ఈ హెయిర్ అనేది అండ్ గోర్లు అనేటివి పెరుగుతూ ఉంటాయి. అయితే మనిషి చనిపోయిన తర్వాత కూడా ఒకవేళ దీనికి కరెక్ట్ పోషణ ఒకవేళ దొరికితే ఇవి మళ్ళీ గ్రో అవుతూనే ఉంటాయి. దానికి శరీరానికి దీనికి సంబంధం ఉండదు. కాకపోతే దానికి కావాల్సిన మినరల్స్ ఇవి కరెక్ట్ ఇవ్వగలిగితే మొత్తం పెరిగిపోతూ ఉంటుంది. మరి శరీరం లోపల బతుకున్నప్పుడు ఈ వెంట్రుకలు రాలిపోకుండా ఉండి అద్భుతంగా ఉండాలి అని కోరిక అయితే అందరికీ ఉంటుంది కదా. మరి ఆ కోరికను మనం నెరవేర్చడానికి మనం చేయాల్సింది ఏంటి అంటే, ఫస్ట్ కడుపు సెట్ చేసుకోవాలి. ఏదేంటండి మళ్ళీ కడుపు సెట్ చేసుకోవాలని అంటున్నారు అంటే కడుపుకి సంబంధం ఏంటి అని డౌట్స్ వస్తూ ఉంటాయి. మెయిన్గా కారణం ఏంటిది అంటే, డైజెషన్ ఈజ్ ది వెరీ వెరీ ఇంపార్టెంట్. శరీరం లోపల మెయిన్ జంక్షన్ కడుపు. కడుపు ఎందుకు అంటున్నాము అంటే, తిన్న ఆహారం లోపల ఏదున్నా కానీ డైజెషన్ చేసి దాని రక్తంలో అందించిన తర్వాత ఆటోమేటిక్లీ శరీర భాగాలన్నిటికీ రక్తాన్ని అందిస్తుంది అంటూ. ఆ రక్తాన్ని అందించినప్పుడు ఆ వెంట్రుకలకు కూడా ఈ యొక్క రక్తం అందించడం వల్ల ఏం జరుగుతుందంటే దానిలో బలం కనిపిస్తూ ఉంటుంది. ఎప్పుడైతే ఆ బలం కనిపిస్తూ ఉంటుందో అప్పుడు దాని కుదుళ్ళు అనేటివి గట్టిగా ఉంటాయి. ఎస్. సో ఈ విధంగా మీరు కడుపుని, డైజెషన్ సిస్టమ్ని మీరు పర్ఫెక్ట్ చేసుకోవాలి. ఈ విధంగా చేసుకోగలిగితే మీ వెంట్రుకలు ఎప్పుడైతే ఉన్నాయో రాలిపోకుండా గట్టిపడతామని అంటారు. ఇక వచ్చేసి నెక్స్ట్ ఏంటిదంటే కాన్స్టిపేషన్ సమస్య ఉన్న వాళ్ళకు కూడా హెయిర్ రాలిపోయే అవకాశాలు అధికంగా ఉంటాయి. ఎందుకు అనేసి అంటే, కాన్స్టిపేషన్ అధికంగా ఉండి మోషన్స్ కరెక్ట్ వెళ్ళకపోతే బాడీ లోపల టాక్సికేషన్ పెరిగిపోతూ ఉంటుంది. ఆ టాక్సిక్ అనేది రక్తంలో కలిసిపోవడం వల్ల అప్పుడు ఏం జరుగుతుందంటే ఆటోమేటిక్లీ హెయిర్ యొక్క కుదుళ్లకు రక్త ప్రసరణ సరిగ్గా అందక వెంట్రుకలు రాలిపోయే అవకాశం ఉంటుంది. అండ్ ఒకవేళ నువ్వు ఆ ప్లేస్కి ఆ రక్తం వెళ్ళగలిగినా కానీ రక్తంలో పిహెచ్ లెవెల్స్ గణనీయంగా పడిపోవడం వల్ల యాసిడిక్ వల్ల కూడా వెంట్రుకలు రాలిపోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో మనం ఇక్కడ ఏం చేయాలి అంటే, బాడీకి కావాల్సినంత ఆల్కలైన్ ఇవ్వగలగాలి మనం. అండ్ సి విటమిన్ అంటే కాల్షియాన్ని బాగా ఇవ్వగలగాలి. ఈ విధంగా ఒకవేళ మీరు గట్టిగా చేయగలిగితే ఆటోమేటిక్లీ వెంట్రుకలు పెరుగుతాయి అండ్ రాలిపోవు. ఈ గ్రే హెయిర్ సమస్య కూడా ఎక్కువగా ఉంది. సో బ్లాక్గా మారాలంటే ఏం చేయాలంటారు? బ్లాక్గా మారాలంటే అందరూ చేసేది ఏంటిది అంటే, మార్కెట్లో దొరికే కలర్స్ పెట్టడమే. అలా కలరింగ్ ఏజెంట్స్ కాకుండా న్యాచురల్ పద్ధతి ద్వారా, న్యాచురల్ రెమెడీస్ లోపల మనం చూస్తున్నాం ఏంటిది అంటే, మెహందీ వాడడం ఇది ఒక ప్రక్రియ. దీని లోపల మళ్ళీ డికాషన్ వేయడం, దీంతోపాటు కొంచెం పులుపు వేయడము, అండ్ దాంతోపాటు కొంతమంది ఇప్పుడు ఏం చేస్తున్నారంటే డికాషన్నే కాకుండా మళ్ళీ కాఫీని యూజ్ చేయడము. ఇలా చేయడం వల్ల వెంట్రుకలకు న్యాచురల్ కలర్ వచ్చే అవకాశం ఉంది. ఇంకో విధానం ఏంటిది అంటే, పసుపు ఒక 2 చెంచాలు పెంక మీద నల్లగా కాసేటట్టుగా వేడి చేసేయండి. చేసిన తర్వాత దాని లోపల ఆవాల నూనె పోయండి. ఆవాల నూనె పోసి దాన్ని బాగా కలపండి, వేడి చేయండి. మళ్ళీ దాని లోపల ఒక 2 విటమిన్ ఈ టాబ్లెట్స్ వేయండి. అండ్ కొంచెము నిమ్మకాయ, అండ్ దానితో పాటు కొంచెం ఒకవేళ వేయగలిగితే కొంచెం కాఫీ పొడి కొంచెం ఒక 2 pinches 3 pinches చేసి
దాన్ని బాగా కలిపి వెంట్రుకలకు అప్లికేషన్ ఇవ్వండి. ఓకే. దీనివల్ల వెంట్రుకలకు కలరు వస్తుంది, ప్లస్ దాంతోపాటు హెయిర్ కండిషనింగ్ కూడా పెరుగుతుంది. ఎందుకంటే చాలామంది లోపల మీరు చూసే ఉంటారు, హెయిర్ అనేది డ్రై ఉంటుంది. అవును. ఆ డ్రై హెయిర్ నుంచి ఇది హెయిర్ కండిషనర్ గాను కలర్ గాను పనిచేస్తుంది మీకు. న్యాచురల్ హెయిర్ జస్ట్ జస్ట్ మీరు ఓపిక్గా పనిచేసుకోవాలి, చూసుకోవాలి, ఓకే. అవుతుంది. ఇట్స్ న్యాచురల్ రెమెడీ. సో ఆయుర్వేదంలో కూడా మనకి మంచి ట్రీట్మెంట్స్ ఉన్నాయా హెయిర్కి? హెయిర్కి మంచి ట్రీట్మెంట్స్ ఉన్నాయి అని అంటే నేను మేనేజ్మెంట్ కంటే ట్రీట్మెంట్ని బాగా నమ్మే వ్యక్తిని. సో మరి మీరు ఏం చేయాలి అని అంటే, అలా ఇబ్బంది అవుతుంది అని అంటే అప్పుడు ఏం చేయాలంటే మీ యొక్క భోజనంలో మార్పులు తీసుకురావాలి. మరి ఏ భోజనాలు తింటే ఏమవుతుంది అని అంటే శరీరానికి కావాల్సింది అంటే కాల్షియము అండ్ ఈ విటమిన్. దీన్ని మీరు కరెక్ట్గా ఇవ్వగలిగితే, మంచి నూనెని ఇవ్వగలిగితే, అమినో యాసిడ్స్ని ఇవ్వగలిగితే శరీరం అనేది అద్భుతంగా పనిచేస్తుంది. దీనివల్ల జరిగేది ఏంటి చెప్పండి? వెంట్రుకలు రాలిపోకుండా ఉండడం, దాంతోపాటు స్కిన్ లోపల డీహైడ్రేషన్ వల్ల దాని యొక్క కలరు, దాని యొక్క ఆకర్షణ అంటే గ్లో తగ్గిపోతుంది. అది తగ్గిపోతుందంటే మెయిన్ సమస్య ఏంటిది అని అంటే డైజెషన్ కరెక్ట్ లేకపోవడం, రక్తం సరిగా లేకపోవడము, అండ్ దాంతోపాటు కావాల్సినంతగా లూబ్రికేషన్ శరీరానికి ఇవ్వకపోవడము. ఇవన్నీ ఒక ఎత్తు అయితే మళ్ళీ రోజు ప్రొద్దున సమయపాలన చేయడము సరిగా లేకపోవడము, రాత్రిపూట టైం కాకుండా ఏ టైం అంటే ఆ టైంలో పండుకోవడము, ఇలాంటివి చేస్తూ ఉంటారు. అలా చేసినప్పుడు ఏం జరుగుతుంది అని అంటే శరీరము తనంతట తాను క్యూర్ చేసుకునే ఏదైతే పొజిషన్ ఉందో దాన్ని పాడు చేసేసుకుంటుంది. అట్లా. సో అప్పుడు ఏం చేయాలి అని అంటే మార్నింగ్ కరెక్ట్గా సమయానికి లేచి కావాల్సిన గుజ్జు పదార్థాలు, మరి గుజ్జు పదార్థాలు దేంట్లో ఉన్నాయి? మంచి పదార్థాలు దేంట్లో ఉన్నాయి అంటే బాదం తినచ్చు, నట్స్కి సంబంధించి ఏవైనా తీసుకోవచ్చు, అద్భుతంగా పనిచేస్తుంది. దాన్ని నానబెట్టి తీసుకుంటే అద్భుతంగా పనిచేస్తుంది. సో ఈ విధంగా మీరు చేసుకున్నా కానీ శరీరంలో వెంట్రుకలు రాలిపోకుండా ఉంటాయండి. థ్యాంక్ యూ గురించి, చాలా డీటెయిల్గా చెప్పారు. హెయిర్ రాలిపోకుండా ఉండాలంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అలాగే మన ఆయుర్వేద పంచగవ్య ట్రీట్మెంట్స్ ఎలా ఉన్నాయి, అండ్ మంచి హెయిర్ ప్యాక్, న్యాచురల్ హెయిర్ డై ప్యాక్ కూడా డీటెయిల్గా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. నమస్తే. ఓం నమస్తే జీ, బందే గోమాతరం.